కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా పిరంపల్లిలో జరిగింది. కల్లు తాగిన వారందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమించడంతో వికారాబాద్ టౌన్, హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకైంది? ఎవరు మాట్లాడిపోయి ఒకసారి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్ లో అందిస్తారు. రాణా, చెప్పండి, వికారాబాద్ లో కల్తీ కల్లు తాగి అస్వస్థకు గురయ్యారు కదా, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? దాంట్లో 5 మంది పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉన్నట్టుగా సమాచారం వస్తూ వారిని హైదరాబాద్ కి తీసుకొచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటగా ఈ కల్తీ కల్లు తాగి చాలా వరకు కూడా వాళ్ళకు వాంతులు కానీ విరేచనాలు వచ్చాయి. సో అవి ఆగకపోవడంతో లోకల్ గా ఉన్నటువంటి హాస్పిటల్ కి వాళ్ళని తీసుకెళ్లిన తర్వాత ప్రాథమిక చికిత్స అనేది వాళ్ళకి అందించారు. తర్వాత గ్లూకోజ్ అవన్నీ కూడా ఎక్కించిన తర్వాత ఏదైతే వాళ్ళకు విరేచనాలు అవుతున్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ కొంతమందికి మాత్రం కొంచెం కండిషన్ అనేది మెరుగుపడింది. తర్వాత కొంతమంది మాత్రం అలాగే వామిటింగ్ సెషన్ ఎక్కువ అయిపోవడం వల్ల పైగా వాళ్ళు ఎక్కువగా కాన్షియస్ నుంచి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళని వేరే హాస్పిటల్ కి తరలించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇది ఈ కల్తీ కళ్ళు గత 2 రోజుల ముందు కూడా ఇలాంటి సంఘటనే కొంతమంది ఇలాంటి సిమ్టమ్స్ కనపడ్డాయని చెప్పారు. కాకపోతే ఇవాళ మాత్రం కొంచెం సీరియస్ గానే అయింది. దాదాపు 10 మంది దాకా కూడా ఈ అస్వస్థత అయ్యారు. ఇంకా గత వీరికంటే ముందు కూడా కొంతమంది ఈ కల్తీ కళ్ళు అనేది తాగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. వాళ్ళ పరిస్థితి కూడా అడిగి తెలుసుకుంటారు. అయితే దీంట్లో మహిళలు కూడా ఉన్నారు. కొంచెం వయసు మళ్ళీని బట్టి మహిళలు కూడా ఉన్నారు. దాదాపు 50 ఏళ్ల పైబడిన బట్టి 3-4 మహిళలు కూడా ఈ కల్తీ కళ్ళు తాగారు. వారు కూడా అస్వస్థ పాలు అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బెడ్లు కూడా లేకపోతే వారిని కారిడార్ లోనే ఒక సోఫా సెట్ మీద కూర్చో వాళ్ళకి చికిత్స అందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మహిళలు అయితే కండిషన్ బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇద్దరు పురుషులు అధికంగా ఈ కల్తీ కాళ్ళు తాగినట్టుగా గుర్తించారు. సో వారిని కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో కనపడుతుంది. దాంతో వికారాబాద్ సంబంధించినటువంటి హెల్త్ డైరెక్టర్ కూడా ప్రత్యేకంగా ఈ కల్తీ కళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ అధికారి కూడా అక్కడికి వెళ్ళి దాడులు చేసి దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.